చెప్పన్ బ్రదర్ అన్న పదంతో పవన్ అభిమానులకు కాసింత దూరమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లకు మధ్య నిజంగానే కోల్డ్ వార్ జరుగుతుందా? ఈ ప్రశ్న లేవనెత్తడానికి కారణం తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ వేడుకలకు వీరిద్దరూ హాజరైన సందర్భంగా ఒకరికొకరు ఎదురైన సందర్భంలో కూడా కనీసం మాట వరుస కూడా పలకరించుకోలేదంటూ మీడియా వర్గాల్లో సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో మెగా కాంపౌండ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన తండ్రి అల్లు అరవింద్తో సహా హాజరైన అల్లు అర్జున్కు పవన్తో మాట్లాడాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులు కూడా సలహా ఇచ్చినప్పటికీ వాటిని కూడా బన్నీ పెడచెవిన పెట్టడం వల్లే ఈ సమాచారం బయటకు లీక్ అయిందని ఈ వార్తల సారాంశం. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఈ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం అనేది టాలీవుడ్ వర్గాల్లో కూడా హాట్ చర్చలకు తెరలేపింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే నాడు బన్నీ చెప్పన్ బ్రదర్ అన్నారంటూ పవన్ విషయంలో కొంతమేర అసంతృప్తిగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే నిజంగా పవన్కు వ్యతిరేకంగా బన్నీ వ్యవహరించే అవకాశం ఉందా అంటే లేదని చెప్పాలి. మరి బన్నీ కనపడిన ప్రతిసారి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది అంటే దానికి ఉన్న ఒకే ఒక సమాధానం, మెగాస్టార్ రాజకీయంగా చిరంజీవికి వ్యతిరేకంగా పవన్ నినాదం తీసుకోవడం బహుశా బన్నీని హట్ చేసి ఉండొచ్చనే టాక్ వినపడుతోంది. ఒకప్పుడు మెగాస్టార్ ఎంతో పవర్ స్టార్ కూడా అంతేనన్న రీతిలో వ్యాఖ్యానించిన అల్లు అర్జున్ స్వరంలో ఇటీవల స్పష్టమైన మార్పు వచ్చి అందరికంటే మెగాస్టారే గొప్ప అంటూ ఒక మెట్టు పైకెక్కిచ్చారు. సరే బన్నీ పలకరించకపోయినా పవన్ అయినా పలకరించవచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం అల్లు అరవింద్ అని వ్యక్తమవుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి పెద్దగా సత్సంబంధాలు లేవన్న విషయం ఇండస్ట్రీ వర్గాలు ఎప్పుడు చెప్తుంటాయి. ప్రజారాజ్యం విలీనంలో కూడా అరవింద్ పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించారని సందడి చేసిన వార్తల గురించి తెలిసిందే. అలాంటి అరవింద్ను పక్కన ఉన్న బన్నీని పలకరించి అరవింద్ను విస్మరించడం సమంజసం కాదు కాబట్టి పవన్ ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిపోయారేమో. అదే కాకపోతే బన్నీ చెప్పిన చెప్పన్ బ్రదర్ అన్న మాట నిజంగానే పవన్ను హట్ అయ్యేలా చేసిందేమో. ఏది ఏమైనా నాడు బన్నీ రేపిన చెప్పన్ బ్రదర్ పర్యవసానాలు సాధారణంగా లేవని, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అంశం తెరపైకి వచ్చి మెగా కాంపౌండ్ను అతలాకుతలం చేస్తుందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.